జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 95. డాక్టర్గా అమ్మ. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవిశిష్యతే. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. గీత 7వ అధ్యాయం 2-3 శ్లోకాలు. బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు అంటే స్వానుభవంతో సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమీ ఉండదు. ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్లలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు. అమ్మ అందరికీ వర్ణ వర్గ విచక్షణ లేకుండా ఆకలే అర్హతగా అన్నం పెడుతుందని, అందరినీ తన బిడ్డలుగా ప్రేమిస్తుందని, ఆప్తుల పట్ల అభాగ్యుల పట్ల ఆదరణతో ఆప్యాయతతో దగ్గరకు తీసుకొని స్వాంతన కలిగిస్తుందని విని ఆశ్చర్యపడి, కమ్యూనిస్టులు కాక ఇలా ప్రవర్తించేవారు ఉన్నారా? అయితే తప్పక అమ్మను చూడవలసిందే అని జిల్లెళ్ళముడి వచ్చారు. ఎవరా కమ్యూనిస్టు నాయకుడు? తదనంతర కాలంలో పరమ భాగవతోత్తముడుగా మారిన ఆ కమ్యూనిస్ట్ ఎవరు? ఆయన ఎవరో కాదు, సామ్యవాద సిద్ధాంతాలకు ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీలో రాటుదేలిన కార్యకర్తగా, పార్లమెంట్ మెంబరుగా సుప్రసిద్ధుడైన వీరమాచినేని ప్రసాదరావు గారు. వారు 1970లో ఏదో పని మీద తెనాలిలో తెలిసిన వారింటికి వెళ్ళారు. ఒకసారి వాళ్ళింట్లో అమ్మ చిత్రంతో క్యాలెండర్ తగిలించున్నది. ఎవరామె? క్యాలెండర్లో ఉండగల విశిష్టత ఏమిటి అని తెలుసుకోవడానికి జిల్లెళ్ళముడు వచ్చారు. అమ్మను చూసిన వారెవరైనా ఆ వాత్సల్యానికి, ఆ మమకారానికి, ఆ ఆప్యాయతకు లొంగిపోవాల్సిందే. కోపంతో ద్వేషంతో వచ్చిన అమ్మ ప్రేమకు తలవంచాల్సిందే. అలాగే ప్రసాదరావు గారికి తాను ఇంతవరకు చూసింది, అనుభవించింది కాక ఇంకా తెలుసుకోవాల్సిందెంతో ఉన్నదనిపించింది. వారిలో వారికి తెలియకుండానే మార్పు చోటు చేసుకున్నది. అక్కడి అన్నపూర్ణ ఆలయంలో నెలకొన్న సమాదరణ, ఆ సహబంతి భోజనాలు, అక్కడ సంచరించే వారిలో అక్కయ్య అన్నయ్య అనే పలకరింపులు, కల్మషం లేకుండా సహజ సిద్ధంగా ఉన్న వాతావరణం ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. తాము కమ్యూనిస్టులం, చాలా కాలంగా అనుసరిస్తున్న ఆచరిస్తున్న సామ్యవాద సిద్ధాంతం ఇంత తేలిగ్గా, ఇంత సహజంగా ఉండాలి అనుకున్నారు. అందరూ ఒక్క కుటుంబంలోని సభ్యులుగా మెలగడం చూసి, ఇదేగా ఒక కమ్యూనిస్టుగా కలలు కన్నది, దీనికోసమేగా శతాబ్దాల పోరాటం, దీనిని అమ్మ సహజంగా సాధించిందే. తన ఇల్లు అందరిల్లు చేయటం ఏమిటి? విశాల విశ్వంను తన కుటుంబం చేసుకోవటం ఏమిటి? అందరినీ అన్నదమ్ములు చేసి సమాజానికి ఇంత దగ్గర దారి చూపించడం ఏమిటి? కమ్యూనిస్టులం, మనం అనేక సిద్ధాంతాలు వల్లిస్తాం, వ్యాసాలు రాస్తాం, ఉపన్యాసాలు ఇస్తాం, ఇతరులకు ఉపదేశాలు చేస్తాం. కానీ మనం మాత్రం అట్లా ఆచరించం. మన మాటకు చేతకు ఎక్కడా సామ్యం ఉండదు. కానీ అమ్మ విషయంలో వేరు. అమ్మ ఏది ఆచరిస్తుందో అదే ఇతరులకు ఉపదేశిస్తుంది. తానేది అనుభవిస్తుందో అదే వివరిస్తుంది. అమ్మ చేతకు వాక్కుకు అంతరం ఉండదు అనుకున్నారు ఆయన. వారి జీవితాన్ని మలుపు తిప్పే మరొక సంఘటన జరిగింది. 1972 అక్టోబర్లో సికింద్రాబాద్లో ప్రసాదరావు గారి కుమారుడు, కోడలు ఒక జీపులో పోతుండగా ఆ జీపును ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొన్నది. జీపు నుగ్గునుగ్గైపోయింది. కుమారునకు గాయాలైనాయి. అయితే పెద్దగా ప్రమాదం లేదన్నారు వైద్యులు. కానీ వారి కోడలకు మాత్రము ముఖమంతా ఎముకలు విరిగిపోయి వికృత రూపమై, ఆ ఎముకల ముక్కలు గుచ్చుకొని మెదడు దెబ్బతిన్నది. స్పృహ తప్పిపోయింది. హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు పెదవి విరిచారు. ప్రాణానికి హామీ ఇవ్వలేమన్నారు. ఆపరేషన్ జరపడానికి మాత్రం నిశ్చయించారు. శస్త్రచికిత్స జరుగుతున్నది. బయట ఉన్న బంధువులలో ఆతృత, ఉద్విగ్నత చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఆపద్బాంధవునిలాగా శ్రీ జమ్మి వెంకటరత్నం గారు అమ్మ వద్ద నుండి ప్రసాదము, తీర్థము తెచ్చిచ్చారు. లక్ష్మణుని బతికించడానికి
సంజీవ పర్వతం తెచ్చిన హనుమంతుని ఘట్టం కంటే శ్రేష్టం అనిపించింది. అక్కడ భగవంతుడు పురమాయించి సంజీవ పర్వతం తెప్పించారు. ఇక్కడ భగవంతుడే స్వయంగా అమృతం పంపారు. ప్రసాదరావు గారు వెంటనే తీర్థాన్ని కోడలి నోట్లో పోశారు. స్పృహ లేని స్థితిలోనే కోడలు ఆ తీర్థాన్ని గుటక వేసింది. ఇక భయం లేదనుకున్నారు ప్రసాదరావు గారు. ఇంతలో ప్రసాదరావు గారికి ఒక దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. అమ్మ డాక్టర్ వేషంలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినట్లు, అమ్మ స్వయంగా ఆపరేషన్ జరుపుతున్నట్లు కనిపించింది. ఆపరేషన్ విజయవంతమైంది. బంధువులే కాక డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి చికిత్సలలో లక్షల్లో ఒకటి విజయవంతం అవుతుందని విస్మయం ప్రకటించారు డాక్టర్లందరూ. ఏదో బలీయమైన శక్తి మీ కోడలిని బతికించింది అని ప్రసాదరావు గారితో చెప్పారు. ముఖం మారకుండా కళ్ళు ముక్కు వాటి స్థానంలో అవి అమిరి స్మృతి కలిగి మాటలొచ్చాయి. అమ్మ కారుణ్యానికి అందరూ ఆనందించారు. తర్వాత ఈ సంఘటన ప్రసాదరావు గారు తోటి కమ్యూనిస్టు సభ్యులకు వివరించారు. వారు, మనవాడు కమ్యూనిస్ట్ ఏమిటి, ఈ మహిమలు నమ్మటమేమిటి, ఇదంతా నమ్మదగ్గ వ్యవహారం కాదు కదా, మనవాడేంటి ఇలా మారిపోయాడు అని విస్తుపోయి ప్రసాదరావు గారిని ఇదే ప్రశ్నించారట. అప్పుడు ప్రసాదరావు గారు, ఇన్నాళ్ళు నాకు అలాంటి అనుభవం లేదు, కానీ ఇప్పుడు కలిగింది, నమ్మకపోతే ఎలా, ఏమీ అనుభవం లేకుండా నమ్మితే మూర్ఖత్వమని పూర్వం ఎట్లా అనుకున్నానో, ఇప్పుడు ఇన్ని అనుభవాలు కళ్ళ ముందు కనపడుతున్నా నమ్మకపోవటం అనేది అంతే మూర్ఖత్వం అని ఇప్పుడు అనుకుంటున్నాను. నా కమ్యూనిజం నాకు హేతువాదం నేర్పింది, కానీ కళ్ళ ముందు కనిపించే దాన్ని నమ్మవద్దు అనే మూర్ఖత్వం నాకు నా కమ్యూనిస్టు హేతువాదం చెప్పలేదు అని స్పష్టపరిచారు. తన మానస సరోవరంలో అమ్మపై నమ్మకం అనే పుష్పం మొగ్గ రూపంలో వెలిసింది. అది వికసించి పరిమళభరిత పూజా పుష్పం అయిన వైనం ఇది. వీరమాచినేని ప్రసాదరావు గారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారితో కలిసి అమ్మతో తత్వచింతన చేశారు. శ్రీపాదవారు చంద్రమౌళి వెంకటకృష్ణ గారు వంటి వారితో అమ్మను గురించి చర్చించడం, అమ్మ ప్రసంగవశాన చెప్పిన విషయాలను తెలుసుకోవడం, అమ్మను గురించిన గ్రంథాలు చదవటం వంటివి చేశారు. అమ్మది ప్రత్యేక మార్గమని, అద్వైత మార్గమో విశిష్టాద్వైత మార్గమో ద్వైత మార్గమో అనుసరించిన వ్యక్తి కాదని, అలాగని నిరీశ్వరవాది కూడా కాదని, అమ్మ సహజ స్వభావి అని, అమ్మకు ప్రత్యేకించి ఒక సిద్ధాంతం లేదని, అమ్మ సర్వ సిద్ధాంత సార్వభౌమ అని, మల్లెపువ్వు తను మల్లెపువ్వు అని చెప్పుకోలేనట్టే అమ్మ సహజ స్థితిలో ఉంటుందని, అమ్మే తెలివి గనక అమ్మను మనం గుర్తించాల్సిందే గాని అమ్మ తానెవరో చెప్పదని, అమ్మకు తనకు భిన్నంగా వేరే ఏమీ లేదు గనక అమ్మ మనకు చెప్పేదేమీ లేదని ప్రసాదరావు గారు అవగాహనకొచ్చారు. అమ్మ అద్వైత స్థితి అపూర్వమైనది, అనితర సాధ్యమైనది, అనుపమానమైనది. అమ్మ ఏమి చెప్పినా తన స్వానుభవం నుండి మాత్రమే చెబుతుంది కనుకనే అమ్మ పలుకుల్లో అంత సౌందర్యం. ఎవరైనా సరే సామాన్య మానవ సరిహద్దులు దాటిన తరువాత దైవంతో తాదాత్మ స్థితిని ప్రకటించుకుంటారు. నాకంటే పైన ఎవరూ లేరని ప్రకటించవచ్చును. కానీ ఆ స్థితిలో ఉండి కూడా నాకంటే కింద ఎవరూ లేరని, నేను మీలాంటి దాన్నే అని చెప్పుకొనగలగటం అపూర్వ విషయం. అదే అమ్మలోని అద్భుతమైన విశేషం. అదే ప్రసాదరావు గారిని విశేషంగా ఆకర్షించింది. అమ్మ స్థితి మనం ఎక్కలేని మిట్ట ప్రదేశం అని గుర్తించిన మహానుభావుడు. అమ్మ సర్వజ్ఞాని అంటూ ఏది తెలిస్తే అంతా తెలుస్తుందో అది తెలుసుకున్న స్థితి సర్వజ్ఞత్వం కదమ్మా అన్నారు. అమ్మ సర్వజ్ఞత్వం అంటే అంతా తానే ఉండి 3 కాలాలు తెలుసుకుని 3గా గుర్తించక ఉన్న స్థితిని సర్వజ్ఞత్వం అన్నది. మీరన్నట్లు ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఏది కావాలంటే అది నాకు తెలుస్తుంది అన్నది అమ్మ. నిజమే, అంతా తెలిసిన వారికి ఎప్పుడేది కావాలంటే అది తెలుస్తుంది అనుకున్న ప్రసాదరావు గారు తదాది అమ్మను గురించి లోకానికి తెలియజేయాలని ఆరాటపడ్డారు. తన ప్రయత్నం తను చేసి అమ్మలో ఐక్యమైనారు. జయహో మాత. వ్యాసం 96. అమృత గంగ. మయ్యా వేశ్య మనో ఏమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామతాః.
గీత 12వ అధ్యాయం 2వ శ్లోకం. శ్రీ భగవానుడు: నా మీదే మనసు నిలిపి నిత్యనిష్టతో పరమశ్రద్ధతో నన్ను ఉపాసించేవాళ్లే ఉత్తమ యోగులని నా ఉద్దేశం. మనిషి కోరుకోతగినది ఏముంటుంది? మనిషి అనునిత్యం భగవత్ సాక్షాత్కారం కోసం యుగ యుగాలుగా తపస్సు చేస్తున్నాడు. ఆ శక్తి మానవ ప్రకృతిలో రక్త మాంసాలతో కనిపిస్తూ మాతృవాత్సల్యంతో అందరినీ తన ఒడిలోకి తీసుకొని ప్రేమామృతాన్ని పంచుతూ ప్రశాంత జీవితాన్ని ప్రసాదించడం కంటే కావలసింది ఇంకేమైనా ఉంటుందా? దానికి రూపకల్పనే ఆదరణాలయం. 1976వ సంవత్సరం డిసెంబర్ 19వ తేదీ దీనికి అంకురార్పణ జరిగింది. అమ్మ అమృత హస్తంతో శంకుస్థాపన జరిగింది. ఈ ప్రణాళిక వెనుక ఎవరున్నారో తెలుసా? ఎవరి సంకల్పం, ఎవరి పుణ్యఫలం పునాదిరాయిగా ఈ బృహత్తర మహాకార్యక్రమానికి నాంది అయిందో తెలుసా? అమ్మ దయతో ఈ విశిష్ట ప్రణాళికలను నరసాపురం వాస్తవ్యులైన డాక్టర్ ఆచంట కేశవరావు గారికి అప్పచెప్పింది. డాక్టర్ గారు అత్యంత ఆసక్తితో ఈ గృహ నిర్మాణ నిమిత్తము మొట్టమొదటి నిధులు ఏర్పరిచి కార్యానికి అంకురార్పణ చేశారు. ఎవరా డాక్టర్ కేశవరావు గారు? అనేక సంవత్సరాలుగా అమ్మ పాద సన్నిధికి వస్తూ ఉన్న నరసాపురం వాస్తవ్యులు డాక్టర్ ఆచంట కేశవరావు గారు. డాక్టర్గా విదేశ పర్యటనలో వైద్య విషయాలు బాగా తెలిసినవారు. విదేశాలలో గడించిన అనుభవంతో వైద్య రంగంలో వారు చేసిన సేవలకు అశేష జనావళి నీరాజనాలు సమర్పించారు. ఎందరో పేద విద్యార్థులకు సాయం చేసి వారి జీవన జ్యోతిని వెలిగించి యథోచిత సామాజిక సేవ చేశారు. ఫీజు ₹1 చివరి వరకు వైద్యం చేశారు. ఆయన చేయి తిరిగిన సర్జన్. వారి భార్య శ్రీమతి అన్నపూర్ణక్కయ్య సార్థక నామధేయ. వారింటిని అన్నపూర్ణాలయం చేసింది. ఎందరు రాని ఎప్పుడు గాని వచ్చిన వారికి ఆదరణ, ఆప్యాయత రూపమైన పదార్థాన్ని పెట్టేది. వారి జిల్లెళ్ళముడి రాక వెనుక ఒక నేపథ్యం ఉన్నది. ఒక రకంగా శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం అన్నయ్య కారణమట. సుబ్రహ్మణ్యం అన్నయ్య గారే ఈ విషయం వెల్లడించారు. సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ గారికి మేనల్లుడు లాంటి అభిమాని, కుటుంబ సన్నిహిత్యం ఉన్నవాడు. అమ్మన్నది, నీకు నిజమైన మామయ్య ఆయనే అని డాక్టర్ కేశవరావు గారి గురించి చెబుతూ. అందుకే శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం అన్నయ్య డాక్టర్ గారు నాకు అమ్మిచ్చిన మామయ్య అంటారు. వారి మాటల్లోనే వారు డాక్టర్ గారిని జిల్లెళ్ళముడికి అనుసంధానం చేసిన విధం ఇది. చాలా కాలంగా మా అత్తయ్య గారికి తలపోటు, జ్వరం వస్తుండేది. అన్నం సహించేది కాదు. శరీరం బరువు నానాటికి తగ్గుతుండేది. నెలలో ఏ 4 రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో అనారోగ్యంగా బాధపడేది. తలపోటు, జ్వరం వలన సాధారణంగా అందరూ అప్పుడప్పుడు బాధపడుతుంటారు, సహజమే. కొద్ది కాలంలోనే మరలా మామూలుగా ఆరోగ్యంతో తిరుగుతారు. కానీ ఈ మాదిరి నెలలు, సంవత్సరాల తరబడి బాధపడటం ఆశ్చర్యకరమైనది. భర్త డాక్టర్గా విదేశ పర్యటనలతో వైద్య విషయాలు బాగా తెలిసినవాడు కావటంతో వైద్యశాస్త్రంలో తెలిసిన పరీక్షలన్నీ జరిపించారు. మద్రాసు, గుంటూరు, హైదరాబాదులో అనేక వైద్య శిరోమణులకు చూపించారు. నిష్ఫలమైంది. నిస్సహాయ స్థితి స్థైరణ్యమైంది. అప్పటికి 4 సంవత్సరాల కిందటే అమ్మ జీవిత చరిత్ర మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు కొంత భాగం చదివిన నేను అమ్మ దర్శనం చేసుకున్నాను. ఎందుకో జిల్లెళ్ళముడిపోతే బాధలు తగ్గుతాయనిపించింది. అంతే, పట్టుదలతో డాక్టర్ మామయ్య, అత్తయ్యల జిల్లెళ్ళముడి ప్రయాణానికి పునాది వేశాను. వారు నన్ను సెలవులకు ఇంటికి రమ్మంటే, మీరు జిల్లెళ్ళముడి వెళ్ళి అమ్మను చూస్తానంటేనే వస్తాను, లేకపోతే లేదు అన్నాను. అలా ఈ అమృత గంగను జిల్లెళ్ళముడి బాట పట్టించిన భగీరథుడు శ్రీ సుబ్రహ్మణ్యం అన్నయ్య. అమృత గంగ అని ఎందుకన్నానో తరువాత చెబుతాను. డాక్టర్ గారు అమ్మలోని దైవత్వం విషయంతో పాటు అమ్మ మాతృత్వపు అనురాగాన్ని అర్థం చేసుకున్నారు. పులకించిపోయారు. జిల్లెళ్ళముడిపోయి అమ్మ ఒడిలో వ్రాలి అమ్మ ప్రేమను అవపోసన పట్టాలని ఆశించారు. మనకై మనం అమ్మ దగ్గరకు వెళ్ళటం కాదు, అమ్మ అనుజ్ఞ కావాలి. అమ్మ స్పష్టంగా చెప్పింది, నేను అనుకుంటేనే మీరు జిల్లెళ్ళముడి వస్తారు అని. వాళ్ల భాగ్యం, అమ్మ అనుగ్రహం. జిల్లెళ్ళముడి వెళ్ళారు. అమ్మకు నమస్కారం చేయగానే కన్నీళ్లు జలజల రాలి అమ్మ పాదాలని కడిగివేశాయి. అమ్మ హృదయం కారుణ్యంతో నిండిపోయింది. అభయముద్రతో నీ ఫోటో తీయాలని ఉందమ్మా అని అర్థించారు. వెంటనే అమ్మ ఆప్యాయంగా వాళ్ళని తన ఒడిలోకి తీసుకుని
నువ్వు ఎప్పుడూ నా ఒడిలోనే ఉన్నావు, నీకు అభయహస్తం ఎందుకు అని అడిగింది. అంతే, ఆ అవ్యాజమైన అనురాగానికి దాసోహం అన్నారన్నయ్య. అమృతగంగా అని ఎందుకన్నానో ఇప్పుడు చెబుతాను. భార్య అనారోగ్య నిమిత్తమై అమ్మ దగ్గరకు వచ్చిన కేశవరావు గారు, డాక్టర్ కేశవరావు గారే మొదటి సమావేశంలోని అమ్మ శారీరక అనారోగ్య లక్షణాలు గమనించారు. డాక్టర్ ఏ పరిస్థితులలోనైనా డాక్టరే కదా. పైగా ఆ డాక్టర్ కొడుకైతే తల్లి అనారోగ్యం దృష్టి దాటిపోగలదా? కేశవరావు గారు అమ్మను దర్శించిన వెంటనే ఒక డాక్టర్గా ఆయన అమ్మ అనారోగ్యాన్ని గుర్తించి అందుకు వెంటనే చేయవలసిన చికిత్సలను గురించి అమ్మతోనూ రామకృష్ణ అన్నయ్యతోనూ చెప్పారు. చెప్పటమే కాక అమ్మను గుంటూరు రావడానికి ఒప్పించారు. ఇందుకు వారి స్నేహితులైన గుంటూరు డాక్టర్ లక్ష్మణరావు గారు కూడా హార్ట్ స్పెషలిస్టుగా తమ అభిమతం అదేనని ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించారు. ఈ వైద్య నిపుణుడే ఆవేదనాగ్ని జ్వాలాతప్తమైన హృదయాన అమృతగంగై కురిశారు. మరి డాక్టర్ గారు అమృతగంగ అయితే అపర భగీరథుడు శ్రీ సుబ్రహ్మణ్యం అన్నయ్యేగా. ఈ గంగ జిల్లెల ముడిలో ఉత్తుంగ తరంగితమై ప్రవహించింది. అమ్మ స్వర్ణోత్సవాల సమయంలో స్వర్ణోత్సవాల నిర్వహణకై డాక్టర్ గారు పాలకొల్లు ఆడిటర్ గోపి, అంటే కాశీనాథుని రాజగోపాలకృష్ణమూర్తి గారు, గోపాలన్నయ్య, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ఒక జట్టుగా ఏర్పడి 2 నెలలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో సుమారు 40 కేంద్రాలలో అమ్మ అవతార వైశిష్ట్యాన్ని చాటుతూ సభలను నిర్వహించి ధనరూపేణ వస్తురూపేణ విరాళాలని వసూలు చేసిన సంఘటన మహత్తరమైనది, విశ్వశ్రేయ సాధకమైనది. ఏటా బస్తాల కొద్దీ ఉసిరికాయలు, చింతకాయలు అన్నపూర్ణాలయానికి పంపేవారు. అమ్మ వజ్రోత్సవాల సందర్భంగా తన వయస్సును శక్తిని లెక్క చేయక తన వంతు సేవా సహకారాన్ని అందించారు. రామకృష్ణ అన్నయ్య వ్రాసిన అమ్మ సినిమా వ్యాఖ్యానానికి మురిసిపోయి గ్రంథరూపంగా ముద్రించారు. అఖిల సోదరి లోకానికి అంకితం చేశారు. మాతృశ్రీ మెడికల్ సెంటర్ ఆవిర్భావానికి తన వంతు సేవ చేశారు. డాక్టర్ శిష్టా వెంకట సుబ్బారావు గారితో, అదేనండి నెల్లూరు డాక్టర్ గారితో కలిసి ఎంతో కృషి చేసి భవన నిర్మాణ యజ్ఞంలో తాను ఒక సమిధ అయ్యారు. జిల్లెళ్లముడిలో నేడు నెలకొన్న వేద పాఠశాల నేపథ్యము డాక్టర్ గారి సంకల్పమే. అనసూయేశ్వర ప్రాంగణంలో నిరంతర వేద పారాయణ జరగాలని వారి అపూర్వ ఆకాంక్ష. ఆ మహాయాగానికి తన వంతు విరాళాన్నిచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారి కోరిక ఈడేరింది. నేడు వేద పాఠశాల వేళ్ళూనుకుని శాఖోపశాఖలై ఫలాలిస్తున్నది. సుబ్రహ్మణ్యం గారిని ప్రోత్సహించి హైమవతి వ్రతకల్పము, మహాప్రవక్త మొదలగు గ్రంథాల రచన చేయించి వాటి ముద్రణా వ్యయాన్ని భరించి ముద్రింపచేశారు. వారు అమ్మను అర్చించిన విధం: మొదటిసారి ఫిబ్రవరి 28, 1971 నేడు శివరాత్రి నాడు డాక్టర్ కేశవరావు గారు, వారి సోదరులు డాక్టర్ గోపాలం గారు సతీ సమేతంగా అమ్మకు పాదాభిషేకము, మారేడు దళాలు, పువ్వులతో పూజ చేసుకున్నారు. పూజ సమయంలో అమ్మ కిరీటము, త్రిశూలము ధరించారు. అదే సంవత్సరం శ్రీరామనవమి నాడు డాక్టర్ కేశవరావు గారు తమ జన్మదిన సందర్భంగా అమ్మను పూజించుకున్నారు. అమ్మ సింహాసన కిరీటధారణ చేసినప్పటి ఉజ్వల దీప్తిని చూస్తే కరుణాపయోనిధి దశరథరాముడే మళ్ళీ అవతరించాడా అనిపించింది. అప్పుడు అక్కడ ఉన్న జనులందరూ అమ్మ చరణాంబుజాలపై తలంబ్రాలు పోసి ఎనలేని సంతృప్తి అనుభవించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు శివంకరమైన అమ్మ పాదాలను పంచామృతాలతో అభిషేకించేవారు. శ్రీరామనవమి నాడు తన జన్మదిన వేడుకను జగన్మాత పవిత్ర సన్నిధిలో జరుపుకొని అమ్మను కోదండరామునిగా అర్చించేవారు. వారి అమ్మ అర్చనలలో ఒక విశేషం: వారి షష్ఠిపూర్తి వేడుక ఉత్సవానికి జిల్లెళ్లముడిని వేదికగా చేసి అమ్మ అనుమతి పొంది శ్రీ బషీర్ బాబాను, శ్రీ గాయత్రి బాబాను, శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారిని ఆహ్వానించారు. ఈ అపూర్వ సమాగం సంభావన చేసిన డాక్టర్ గారు ధన్యులు. ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే అది మరెన్నో కొవ్వొత్తులను వెలిగించడం సహజమే. ఆ రోజు సరస్వతి సామ్రాజ్యాన్ని నిర్వహించి అమ్మ సందేశము, సాహిత్యం పట్ల వారి విశ్వాసాన్ని వినమ్రంగా చాటుకున్నారు. అమ్మతో సంభాషణలు. గుంటూరులో పరీక్ష కోసం బ్లడ్ తీసుకునేలోగా డాక్టర్ కేశవరావు గారు
చీరాల నుండి ఆ ఉదయమే అక్కడికి వచ్చిన డాక్టర్ శ్రీధర్రావు గారు అమ్మ చెంతనే కూర్చున్నారు. ఆ సమయంలో ఆ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ సారమిది. కేశవరావు గారు అమ్మను తను మొదటిసారిగా దర్శించిన తీరు, కలిగిన అనుభవం చెబుతూ అమ్మను ఒక ప్రశ్న అడిగారు. మీ జబ్బులన్నీ మీవి కావని, మీ బిడ్డలవని, మీరు అనుభవిస్తున్నారని అంటూ ఉంటారు. నిజమేనా అమ్మా? ఇదంతా అబద్ధం అన్నారమ్మ. పోనీ మీరు కాకపోతే మరి ఎవరైనా అలా తీసుకోగలరా? డాక్టర్ గారి అనుబంధ ప్రశ్న. ఏమో, నేను మాత్రం తీసుకోలేను అన్నదమ్మ. వెంటనే శ్రీధర్రావు గారు అన్నారు, అయితే మా అనుభవాలు అబద్ధమంటారా అంటూ చీరాల మకాన్లో అమ్మ ఎంతో కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న వారి శ్రీమతి నొప్పిని ఎలా తగ్గించారో చెప్పారు. కానీ అమ్మ తెర తొలగించలేదు. మరో సంభాషణ. అమ్మను వారి ఇంటికి ఆహ్వానించారు. వారి ఆసుపత్రిని చూపించారు. డాక్టర్ స్థానంలో అమ్మను ఆశీర్వం చేసి స్టెథోస్కోప్ ఇచ్చి నన్ను పరీక్ష చేయమ్మా అన్నారు. నేను రావటమే నీకు పరీక్ష అన్నది అమ్మ. తరువాత అంతర్వేది వరకు బోటులో అమ్మతో ప్రయాణం నిర్వహించారు. అది విహారయాత్రగా కాక జ్ఞానయాత్రగా సాగింది. ఎన్నో మధుర స్మృతులను అందరింటి సోదరీ సోదరులలో మిగిల్చింది ఆ యాత్ర. వారికి రక్తమాంసాలు పంచుకుని పుట్టిన పిల్లలు లేరు. అదే వారి మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడింది. వారికి లోకమే కుటుంబం. వారి మమకారం పరిమితులు దాటి మాధవత్వానికి దగ్గర దారైంది. వసుంధరక్కయ్య అమ్మ ప్రసాదము, తీర్థము, కుంకుమ డాక్టర్ గారికి ఇచ్చింది. అది తీసుకున్న తర్వాతనే 5/1/2006 డాక్టర్ గారు సంతృప్తిగా తుది శ్వాస విడిచారు. గొంతు పూడిపోయింది. మాట రావటం లేదు. అయినా అమ్మా అమ్మా అనే వారి ఆక్రందనలకు అమ్మ చలించి సుగతిని ప్రసాదించింది. ఏవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు డాక్టర్ ఆచంట కేశవరావు గారి గురించి ఇలా అన్నారు. అమ్మ కళ్యాణ గుణ సంస్మరణే వారికి ఆరాధన. సోదరీ సోదరుల అమ్మతో అనుభవాలను నిండు మనసుతో ఆలకించటమే సామగాన శ్రవణం. మాతృశ్రీ జీవిత మహోదధి తరంగాలలో ఓలలాడటమే సాధన. జీవితము, జీవనము రెండూ అమ్మ అనుగ్రహ సంజనితాలే అన్న విశ్వాసమే వారి శ్వాస. కనుకనే అంతటి బాధలో కూడా అమ్మా అమ్మా అనే పలుకు వారి పెదవులపై నినదించింది. జయ హో మాతా.